హాయ్ ఫ్రెండ్స్, డేనియల్ స్టైసన్ హీరోగా నటించిన స్టాండ్ యువర్ గ్రౌండ్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జాక్ తన భార్య ప్రెగ్నెంట్, ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సరదాగా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అయితే ఆ ఏరియా లోకల్ డాన్ కొడుకు ఆ ఇంటిని కాజేయాలనుకుంటాడు. ఎంత అడిగినా ఇవ్వడు. దానికి ఆ లోకల్ డాన్ కొడుకు ఏం చేశాడు, అసలు స్టాండ్ యువర్ గ్రౌండ్ అన్న లా అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. హీరో జాక్ పాత్రధారి డేనియల్ స్టైసన్ బాగా చేశాడు. కామ్గా ఉంటూనే క్లైమాక్స్కి వచ్చేసరికి విశ్వరూపం చూపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ డ్వైన్ పాత్రలో ప్యాట్రిక్ రెగిస్ ఓకే అనిపిస్తాడు. ఈ సినిమాలో విలన్ ఉంటాడు. విలన్ గాడి కొడుకుంటాడు. ఆడు బెడ్ మీద ఉండగా అతనికి సేవ చేయడానికి వచ్చిన నర్సుని గెలుగుతూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళ కూతురికి లైఫ్ అంటే ఇది, తల్లి లేకుండా నువ్వు బతకాలి అని ఇలాంటివి చెప్తూ ఉంటాడు. ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. విలన్ గాడి క్యారెక్టర్ని సరిగ్గా తీర్చిదిద్దలేదు. హీరోయిన్గా నటించిన ఆఫ్రికన్ యాక్ట్రెస్ ఓకే అనిపిస్తుంది. హీరో పక్కింటి అతను హీరోకి హెల్ప్ చేసే విధానం ఓకే అనిపిస్తుంది. అయితే సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరిగినట్లు జరుగుతుంది. బోర్ కొట్టేస్తుంది అక్కడక్కడ. ఈ టైప్ సినిమాలు మన తెలుగులో చాలా చూసాం. విలన్లకి ట్రాప్ వేయడం, విలన్లను లేపేయడం, ఆ ఇంటి నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే చంపడం లాంటివి ఈ సినిమాలో కొంచెం వెరైటీని ఇస్తాయి అంతే. ఫోటోగ్రఫీ బి గ్రేడ్ సినిమాల లెవెల్లో ఉంది, హాలీవుడ్ రేంజ్లో లేదు. కథనం పర్వాలేదు అనిపిస్తుంది, కథ పెద్దగా లేదు. ఈ సినిమా హిందీలో, ఇంగ్లీష్లో మాత్రమే ఉంది, తెలుగులో లేదు. టైంపాస్కి ఏదో ఒక సినిమా చూడాలి, యాక్షన్ సినిమా అంటే ఈ సినిమాను ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?